ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 22 నవంబర్ నుండి 28 నవంబర్ వరకే ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒక సమతుల్యత లేకపోవటం, ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆలోచించటం, తనపై తనకే ఒక రకమైనటువంటి అభద్రత, ఏం చేస్తున్నామో తెలియక ఇవన్నీ ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడే అవకాశం ఈ వారం ఉంది. మానసికమైనటువంటి వ్యాకులత, దుర్వార్త శ్రవణాలు, ఆత్మీయులకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి ధన వ్యయం, అధికమైన అనాలోచితమైనటువంటి ధన వ్యయం ఇవి కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా విపరీతమైనటువంటి శ్రమ వల్ల మీకు అధికమైనటువంటి ఒత్తిడి ఏర్పడినా కానీ తగినటువంటి మీలో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రతిభకి చక్కని గుర్తింపు లభించే అవకాశం కూడా లేకపోలేదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక కళాకారులకు కానీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఒకంత రెండవ ప్రయత్నంగా మీ పనులు సానుకూల్యమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలత ఏర్పడే అవకాశమే కనపడుతోంది. ఒక విశేషమైనటువంటి ప్రయోజనం కోసం ధనాన్ని మీరు వెచ్చించేటువంటి అవకాశంగా ఉండి ఆత్మీయులతో మాత్రం మనస్పర్ధలు రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా హనుమాన్ చాలీసా, సూర్యాష్టకము, శని స్తోత్రం ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపం, అనవసరమైనటువంటి ఊహించినటువంటి ఆవేశం, ఉక్రోషాలు వీటన్నిటికీ కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్త పరచుకోవాలి. అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కూడా లేకపోలేదు. ఉన్నత విద్యలు అభ్యసించేటువంటి వారికి చక్కని మార్గం, చక్కని సుగమమైనటువంటి ఒక మార్గం లభించే అవకాశం ఉంది. ఒక చక్కని ఆత్మీయులైనటువంటి ఆత్మీయత సంబంధించినటువంటి ఒక చక్కని అమృత హస్తం మీకు లభించే అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్యలకు వెళ్ళేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రం రెండవ ప్రయత్నంగా మాత్రం మీకు అనుకూలత ఏర్పడవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త విసుగు తెప్పించి రెండవ ప్రయత్నంగానో మూడవ ప్రయత్నంగానో సంబంధం కుదిరేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. అయితే మీలో ఉండేటువంటి కొన్ని విషయాలని తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందం వల్లనో లేదా క్షణికమైనటువంటి కాస్త ఒక రకమైనటువంటి సంతోషం వల్లనో మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను మీకు తెలియకుండానే చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. కాస్త సహనము, ఓపిక ఇవి మాత్రం ఈ వారం అవసరం. అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. వాటి జోలికి వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, శుక్ర, రవి ఈ 3 స్తోత్రాలు ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి.
ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలకి, గత చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీకు రుణంగా చేసినటువంటి ధనం, మీరు రుణాలు తీర్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విదేశాలలో శాశ్వత నివాస యోగ్యం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి ప్రయత్నాలకు మీకు చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఒక చక్కని శుభవార్త వినేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా తమ సంతానం యొక్క వివాహ విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సుగమమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కళాకారులకు కాస్త సామాన్యంగా ఉంది. కళాకారులు ముఖ్యంగా శుక్రవారం రోజు కాస్త బొబ్బర్లను ఉంటాయి, అవి కాస్త గోవుకు తినిపించండి, చక్కని అనుకూలమైన ఫలితం తద్వారా పొందుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇక ఉద్యోగస్తులు ముఖ్యంగా మీకు ఏదైతే గత చాలా కాలంగా మీరు ఆశిస్తున్నారో, చాలా కాలంగా మీరు ఏదైతే ఒక లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నారో ఆ లబ్ధి మీకు లభించేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా చిలికి గాలివానలాగా కాకుండా కాస్త ప్రతి విషయంలో సంయమనంతో జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం, అలాగే బృహస్పతి యొక్క ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో చేతికందేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా శుభకార్యాచరణ కోసమై, వివాహ ప్రయత్నాల కోసమే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా, ఆనందంగా, ఉత్సాహంగా అవి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం చేతికి అందుతుంది. అంతేకాకుండా ఆత్మీయులతో, తనకు కావలసినటువంటి అనుబంధం ఉండేటువంటి వ్యక్తులతో ఈ వారం అంతా కూడా ఆనందంగా, హాయిగా గడిపేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కానీ, అలంకార వస్తువులు కానీ మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. స్వర్ణాభరణాలు కూడా మీరు కొనుగోలు చేయవచ్చును. అంతేకాకుండా గృహంలో విశేషమైనటువంటి విలాసవంతమైనటువంటి కొన్ని పరికరాలను కానీ, వస్తువులను కానీ మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ధనం కాస్త ఖర్చు చేసే అవకాశం కూడా లేకపోలేదు. కొంతమందికి తాము ఇష్టపడినటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఏదైతే లబ్ధి చెందాలో అది కూడా మీకు చేరువయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాము ఇష్టపడినటువంటి వ్యక్తులను మీ వివాహ విషయంలో ఏదైతే చిన్న చిన్న స్తబ్దత కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా పరిష్కారమై వివాహ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాన్ని ప్రతినిత్యం ఒక 3 సార్లు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ధనాన్ని కాస్త మంచినీళ్లలా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. చక్కని మీకు యోగ్యమైనటువంటి, మీకు అనుకూలమైనటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయటమో లేదా ఆత్మీయుల ద్వారా కొన్ని శుభవార్తలు వినటమో ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఫలితం కోసమే ఆశిస్తున్నారో అందులో ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశం లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ, ఎలర్జీ లాంటి సమస్యలు కూడా బాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. మీలో ఉండే సృజనాత్మకత, మీలో ఉండేటువంటి చక్కని ప్రతిభ ఇవన్నీ కూడా వెలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ధనం కాస్త ఖర్చు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. పర్వత ప్రాంతాలు కానీ, నీటి
సమీపంలో విహారయాత్రలో విలాసవంతమైనటువంటి కొన్ని యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఉన్నత విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు లాభించవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కగా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానము, అలాగే సూర్య, అంగారక ఈ 3 స్తోత్రాలను నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒక ఆందోళన, ఇవన్నీ కూడా మీరు కొన్ని విషయాలలో ఎదుటి వారికి చెప్పలేక, తాను అనుభవింపలేక ఒక రకమైనటువంటి ఒక అవస్థ అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. తన చేతిలో ఉండేటువంటి ఎన్ని పదార్థాలనైనా కానీ అలా చూస్తూ ఉండడమే కానీ మీ చేతిలో ఉండేటువంటి, మీ ఆధీనంలో ఉండేటువంటి పదార్థాలనైనా మీరు అనుభవించినటువంటి ఒక స్థితి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. కనుక కాస్త ప్రశాంతత కోసం ప్రతినిత్యము కూడా రాహు, శుక్ర, అంగారక ఈ 3 స్తోత్రాలను ఖచ్చితంగా పారాయణం చేయండి. అంతేకాకుండా ఉద్యోగం కోసమై లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా కాస్త ఒక రకమైనటువంటి సంఘర్షణ ఏర్పడి అనుకూలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా, ఒకవేళ అలాంటి చికాకు ఏర్పడిన సకాలంలో వైద్యుడిని సంప్రదించడం మాత్రం మరవకూడదు. ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు, ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి కలతల వల్ల కాస్త చికాకు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరుల వల్ల కానీ లేదా సోదర సంబంధమైనటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. తమ సంతానం యొక్క అభివృద్ధి కానీ, తన సంతానం యొక్క విద్యా విషయాల్లో ఏర్పడినటువంటి కొంత అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గృహంలో మాత్రం చిన్న చిన్న చికాకులు, అనవసరమైనటువంటి కొంత సంఘర్షణలు ఇవి మాత్రం కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంగా ఉన్నతి మాత్రం మీకుంది. పేరు ప్రతిష్టకు చికాకు రాదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అంగారక, రాహు, కేతు ఈ 3 స్తోత్రాలని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైతే ఉలవలని గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో, ఎవరినైతే ఎక్కువగా ఆత్మీయంగా భావిస్తున్నామో వాళ్ళే మన గురించి, వాళ్ళే ఒక రకమైనటువంటి దురుద్దేశంతో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని మానసికమైనటువంటి విపరీతమైనటువంటి క్లేశము, బాధ ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి కాస్త చికాకు కూడా కనపడుతోంది. విపరీతంగా అనాలోచితమైనటువంటి ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు, విపరీతమైనటువంటి ప్రయాణ బడలికలు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉన్నదో, మీకు రావాల్సినటువంటి ముఖ్యంగా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలన్నీ కూడా అవి కాస్త వాయిదా పడడం మీకు కాస్త మానసికమైనటువంటి ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం లేకపోలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన వల్ల కాస్త మీరు నష్టపోయే అవకాశం ఉన్నా కానీ చక్కగా కృషి చేయండి. ఉన్నటువంటి మంచి సమయాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, కాస్త గృహంలో ఒక రకమైనటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణం కానీ లేదా తమ ఆత్మీయులకి ముఖ్యంగా భర్త లేదా భార్య తరఫు బంధువులకి అనారోగ్య సూచనలు ఇవి మాత్రం కనపడుతూ ఉన్నాయి. వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవనము ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక తండ్రి ద్వారా రావాల్సినటువంటి కొంత ఆస్తి కానీ లేదా తండ్రి గారికి గతంలో ఉండేటువంటి కొంత ఆస్తి విషయంలో ఉండేటువంటి కొన్ని వివాదాలు కానీ దానికి మీ యొక్క అవసరం ఏర్పడటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్ర, రాహు, శనైశ్చర ఈ 3 స్తోత్రాలని నిత్యము పారాయణం చేయండి. ఒక సోమవారం నాడు కొంత
ఆవు పాలతో ఈశ్వరాలయంలో అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఎంత ఆలోచించినా ఎంత కృషి చేసినా కానీ రావలసినటువంటి లబ్ధి పొందటం లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక నిర్వేదం మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల శారీరకమైనటువంటి కొంత చికాకు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మాటలు కాస్త జాగ్రత్తగా మీరు మాట్లాడాలి. వాటిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, మీకు సంబంధం లేనటువంటి విషయంలో మీరు అననటువంటి విషయం కూడా ఫలానా వారు ఈ విధంగా అన్నారు అనేటువంటి ఒక అనవసరమైనటువంటి నిందలకు మిమ్మల్ని గురి చేసేటువంటి అవకాశం కూడా ఉంది కనుక కాస్త ప్రతి విషయంలోనూ మౌనేన కలహం నాస్తి అని కదా, అంచేత ఆ మౌనమే మీకు చక్కని పరిష్కారం అని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి చికాకులు కూడా బాధించే అవకాశం ఉంది. అవకాశాలు వస్తాయి, చక్కని ప్రయోజనాలు మీ చేతికి అందే అవకాశాలు ఉంటాయి, కానీ వాటిని పరిపూర్ణంగా మీరు ఉపయోగించుకోలేని పరిస్థితి. ఏదో తెలియనటువంటి ఒక ఆవేశము, ఒక తెలియనటువంటి ఒక విపరీతమైనటువంటి టెన్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ వారం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కనుక ఒక బృహత్ కార్యాన్ని ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, ఒక బృహత్ ప్రయోజనం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అందులో ఒక మూడో వ్యక్తి సలహా వల్ల కానీ, ఒక మూడో వ్యక్తి చక్కని సాంగత్యం వల్ల కానీ మీకు అది మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్య శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే వీలైనంత వరకు లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో పాటు చక్కగా సమాజంలో పేరు ప్రతిష్టలకు మీకు చికాకు ఉండదు. ఒక బృహత్ కార్యాన్ని మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఒక చక్కని విశేషమైనటువంటి వైదిక కార్యాన్ని కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే మధ్యవర్తిత్వం జరపడంలో కానీ, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యన మీరు సంధానకర్తగా ఉండటం కానీ, లేదా ఎవరికో సహాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మీరు మాట ఇవ్వటం కానీ, ఈ రకమైనటువంటి అన్నీ కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. గృహంలో ఒక రకమైనటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణము, ప్రతి చిన్న విషయాలకు కూడా ఎక్కువగా మీరు దాన్ని స్పందించడము, అనవసరమైనటువంటి సమస్యను తామే సృష్టించుకొని పరిష్కారం కోసం వెతుక్కోవటాలు, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా కాస్త స్థానచలనం జరగడమో లేదా గృహ మార్పు ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తమ సంతానం యొక్క విద్యా విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు మాత్రం పెద్దగా చికాకు రాకపోవచ్చును. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా చంద్ర రాహు ఈ రెండు స్తోత్రాలను చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. వీలైతే ఒక పేద విద్యార్థికి కానీ, పేద వ్యక్తికి కానీ శ్వేత వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల, జ్ఞాతుల విషయాలలో అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువుల మధ్య అనవసరమైనటువంటి స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీకు సంబంధం లేని విషయాల్లో తమకు తామే జోక్యం చేసుకోవటం వల్ల ఒక వివాదాస్పద వ్యక్తిగా మీరు మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థిక పరంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ప్రభుత్వ పరంగా కానీ, లేదా పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కానీ అనుకూలంగా ఉంది. ఈ విషయంలో పెద్దగా చికాకు లేదు. అయితే
మాటలుగా మాత్రం ఎదుటి వ్యక్తితో మాట్లాడే సమయంలో కాస్త అహంభావాన్ని ఇలాంటి వాటిని కాస్త దూరంగా ఉంచి వీలైనంత వరకు ప్రశాంత మనస్సుతో ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క సంతానం, ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ చిన్న చిన్న చికాకులు ఏర్పడటం, తద్వారా వైద్యుడిని సంప్రదించడం, ఔషధ సేవనము ఇవి కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా నూతన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ కాస్త అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది, కృషి చేయండి. వివాహ సంబంధాలు నిశ్చయం కావచ్చు. ప్రేమ వివాహాలు ఇలాంటి విషయాలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు కొందరి పెద్దల యొక్క సహకారం వల్ల అది సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. సోదరులతో అనవసరమైనటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దగ్గరి ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానము, అలాగే కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అవివాహితకు వివాహ ప్రాప్తి కనబడుతుంది. గృహంలో శుభకార్యాచరణ కనపడుతోంది. కన్యాదాన ఫలం కూడా లభించవచ్చు. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నా కానీ మీ పేరుకు పరపతికి పెద్దగా ఇబ్బందులు కలగకున్నా కానీ చక్కని పేరు, ప్రతిష్ట, ఆదరణ కూడా మీకు లభించే అవకాశం ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మీరు అశ్రద్ధ పరచడం వల్ల అది కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు, ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా ఉంది. అనవసరమైనటువంటి కావేశాలకు కాస్త దూరంగా ఉండి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. స్నేహాల విషయంలో ముఖ్యంగా వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శ్రమ మీదవుతుంది, ఫలితం వేరొకరిదవుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. అయితే ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలత, సంబంధాలు నిశ్చయం కావటం ఇది ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దుర్గా అష్టోత్తరాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణ, మానసిక, శారీరక, ఆర్థికపరమైనటువంటి ఈ అవస్థలు ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ సంతానం తమ మాట పట్టించుకోవటం లేదనో, తమ సంతానం తమ మాట వినటం లేదనో, లేదా తమ సంతానం యొక్క ప్రవర్తన వల్ల మీకు చికాకు కలగటమో ఈ రకమైనటువంటి అవస్థ కాస్త ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఉద్యోగంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి, ఉన్నటువంటి సంస్థ నుండి బయటకు వెళ్ళడానికి కూడా మనస్సు అంగీకరించక, కానీ వెళ్ళకుండా ఉండలేనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి ఒక అనిశ్చిత స్థితి ఏర్పడుతోంది. ఈ సమయంలో కాస్త ప్రశాంత మనస్సుతో మీరు కాస్త ఆలోచన చేయండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. దూరపు కొండలు నునుపు అనేటువంటి ఒక భావం. కొత్త వ్యక్తులే తనవారు. ఇంతకాలంగా, చాలా కాలంగా మీకు సహకారం చేసినటువంటి వాళ్ళపైన ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని కొందరు చేయటం, తద్వారా మంచి స్నేహాన్ని కాస్త మీరు దూరంగా పెట్టడం, ఇలాంటి యొక్క పరిస్థితులు అన్నింటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అన్నింటి విషయాలని కూడా కాస్త పునః పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్యలో అనవసరమైనటువంటి చికాకులు రాకుండా జాగ్రత్త పడండి. మౌనేన కలహం నాస్తి అని కదా, కాస్త మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త సామాన్యంగా ఉంది.
ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక, శుక్ర, రాహు ఈ 3 స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. గణపతికి క్షీరాభిషేకం చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. నా స్థాయి మేరకు మేషాది 12 రాశుల వారికి గోచార ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. చక్కని ఫలితాలన్నీ కూడా పొంది మానసికమైనటువంటి ప్రశాంతత, శారీరకమైన ఆరోగ్యము ఇవన్నీ కూడా పరమాత్మ ప్రసాదించాలని, అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, తద్వారా మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని సంతోషాన్ని మనం ఇవ్వాలని, ఈ రకమైన శక్తిని ఆ పరమాత్మ మనకు ప్రసాదించాలి. అలాగే దేవతా వృక్షాలైనటువంటి వేప, మామిడి, తులసి, మారెడు, మేడి ఇలాంటి కొన్ని దేవతా వృక్షాలకి ప్రతినిత్యం వాటిని పోషించండి, వాటికి సేవ చేయండి. తద్వారా అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మనం బయటపడవచ్చు. కనుక ఇలాంటి శక్తిని ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని శ్రీహపతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.